భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ముగిసింది. పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని చర్చించారు. ఇక రైతు భరోసాకు సంబంధించి రైతుల నుంచి అప్లికేషన్లు తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. జనవరి 5 నుంచి 7 వరకు దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉందని, జనవరి 14 నుంచి రైతు భరోసా అమలు చేస్తారని సమాచారం. రైట్, ఇక రైతు భరోసాలో కేబినెట్ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక రైతు భరోసాకి సంబంధించి రైతుల నుంచి అప్లికేషన్లు తీసుకోవాలని జనవరి 5 నుంచి 7 వరకు దరఖాస్తులు స్వీకరించినట్లుగా తెలుస్తోంది. జనవరి 14 నుంచి రైతు భరోసా ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, ఇవాళ రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రైతు భరోసాపై ఉపసంఘం సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొమ్మటి వెంకటరెడ్డి, శ్రీరావుతో పాటు వ్యవసాయ శాఖ, ఆర్థిక శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సంక్రాంతి నుంచి రైతు భరోసా రైతులకు నిధులు విడుదల చేస్తామని చెప్పి మాత్రం స్పష్టంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే 10 ఎకరాల్లోకి ఇవ్వాలా, 10 ఎకరాల్లో కూడా పంట పండించే రైతులకు ఇవ్వాలా, లేదు ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలి, ఏ రకమైన రైతుకి రైతు భరోసా ఇవ్వాలంటైనా కొంత సంచలన పడుతున్న వార్తలు తెలుసు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన పథకం కింద ఏదైతే రూల్స్ ప్రకారం ఇస్తుందో ఆ రూల్స్ ప్రకారమే ముందుకు పోవాలా, లేదు పంట పండించే ప్రతి రైతుకు ఎన్ని ఎకరాలైనా సరే ఇవ్వాలా అనేది మాత్రం ఇంకా తుది దశకు రాలేదు. కీలక దశకు ఎల్లుండి కేబినెట్ సమావేశంలో కూడా ఈ రోజు ఈ అంశంపై చాలా కీలకంగా చర్చిస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో. కాబట్టి సంక్రాంతికి మాత్రం ఖచ్చితంగా రైతు భరోసా నిధులు రైతులకు విడుదల చేస్తాము. బీఆర్ఎస్ చెప్పినట్టుగా రాళ్లకు, రప్పులకు, తప్పలకు పండించని భూములకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వమని చెప్పి ఒక ఇండికేషన్ ఇచ్చామని తెలుస్తా ఉంది. సువర్ణ రామ్, అయితే గతంలో రైతు రుణమాఫీకి సంబంధించి తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంది ప్రభుత్వం. ఎందుకంటే రైతు భరోసా ఏదైతే ఉందో దానికి సంబంధించి చాలా మంది లబ్ధిదారులు కాకుండా అనర్హులకు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి ఇప్పుడు ఈ రైతు భరోసా కార్యక్రమంలో ఏ ప్రాతిపదికన అప్లికేషన్లు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి, ఎలా తీసుకోబోతోంది ప్రభుత్వం? అందుకనే ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంట పండించని భూములకు కూడా, రియల్ ఎస్టేట్ భూములకు, తర్వాత ఔటర్ రింగ్ రోడ్లకు పోయిన భూములకు అందరికీ కూడా రైతు భరోసా ఇవ్వడం వల్ల దాదాపు 20,000 కోట్ల పైన ప్రజాధనం వృధా అయింది. కాబట్టి ఇప్పుడు ఆ లెక్కలు తీసి మొత్తం సబ్ కమిటీ కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయం తిరిగి రైతుల అభిప్రాయాలు సేకరించింది. ఇక్కడ అసెంబ్లీలో కూడా దీనిపైన అతను 2 సార్లు కూలంకుషంగా చర్చించింది. కాబట్టి ఈ నేపథ్యంలో రేపు ఇవ్వబోయే రైతు భరోసా నిజమైన రైతుకు, నిజమైన లబ్ధిదారులకు మాత్రమే అన్ని విధంగా చర్యలు తీసుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రామ్.